అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలువేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో అమావాస్య పూజలు అత్యంత ఘనంగా జరిగాయి. కొత్త అమావాస్య సందర్భంగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బండారు ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఎలువేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఈ నెల 7వ తారీఖు నుంచి అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయని, అప్పటి నుండి ఇప్పటి వరకు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవటం జరిగిందన్నారు. ఉగాది పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, చల్లటి తాటాకు పందిళ్లు, మంచినీటి సదుపాయం, ప్రసాద వితరణలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా అందరికీ మంచి జరగాలని, సుఖశాంతులు, సిరి సంపదలతో ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. జై నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి జిల్లా మరియు పట్టణంలో ఉత్తరాంధ్ర వెలవేల్పు ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నందు కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు నిన్న ఉదయంతో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా నిరంతరం సుమారు 36 గంటల పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అనేక వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రేపు ఉగాదిని కూడా పురస్కరించుకొని వచ్చే ఎండలు కానీ ఇతర ఎటువంటి ఇబ్బందులు లేకుండా చలవ పందులు వేయడం, అదేవిధంగా మంచినీరు, క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలు కూడా కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తెలుగు సంవత్సరాదైనటువంటి క్రోధినామ సంవత్సరంలో భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది సంతృప్తికరంగా వారి ఇంటికి చేరమని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నాం. జై నూకాంబిక.